సంగదర్శనం నేటి సంగదర్శనం. సంఘమా ప్రియ సంఘమా ప్రభు యేసు దర్శనం పరికించుమా. ఓ సంఘమా ప్రియ సంఘమా ప్రభు యేసు దర్శనం పరికించుమా. పరివర్తన రావాలి, పరిశుద్ధత పెరగాలి, విశ్వాసములో ఎదగాలి, ప్రభు కొరకు ప్రజ్వలిల్లాలి. ఇది ఏ దర్శనం? నీటి సంఘ దర్శనం. ఇది ఏ దర్శనం? నీటి సంఘ దర్శనం. నేటి సంఘ దర్శనం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు ప్రభువైన యేసుక్రీస్తు శుభనామమున వందనాలు. ఈహెచ్హెచ్ పరిశుద్ధ దేవాలయం కృష్ణునిపాలెం సంఘ కాపరి రెవరెండ్ రైమజు హని హలోనన్ గారు అందిస్తున్న ధ్యానాంశం ద్వారా మీ ఆత్మీయ జీవితాలను బలపరుచుకుంటారని ఆశిస్తున్నాను. నేటి సంఘ దర్శనం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా దేవునికి వాక్యాన్ని వినిచిన మీకు ప్రభువైన యేసుక్రీస్తు శుభనామములో వందనాలు తెలియపరుస్తున్నాను. మరొకసారి దేవుని యొక్క చిత్తాన్ని బట్టి దేవునికి వాక్యాన్ని చేతపట్టుకొని మీ మధ్యలోకి రావడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను దేవుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతించి ఆరాధిస్తూ సంతోషంతో నిండుకున్నటువంటి ఈ వాతావరణంలో మనం ఉన్నాం. జీసస్ ఈజ్ ద రీజన్ ఫర్ దిస్ సీజన్ అని జనరల్గా మనం అంటూ ఉంటాం. నిజమే, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోకి రాకపోతే మనకి దినాన్ని ఈ సంతోషం ఈ ఆనందం లేదనేది మనందరికీ తెలిసినటువంటి వాస్తవం. అనేక సంవత్సరాలుగా మరి క్రిస్మస్ వేడుకను మనం జరుపుకుంటున్నాం. పుట్టినరోజు వేడుకకు వెళ్ళాలి అంటే ఒక బహుమానం తీసుకొని వెళ్ళడం అనేది మనకి అలవాటైన విషయం. ఇది నన్ను యేసుక్రీస్తు యొక్క జన్మను జ్ఞాపకం చేసుకుంటూ క్రిస్మస్ ఆరాధనలోకి వెళ్తున్నటువంటి నీవు ప్రభువైన యేసుక్రీస్తు కొరకు ఏ బహుమానాన్ని తీసుకుని వెళుతున్నావు? కనుక దినాన్ని మనకు వాక్య ధ్యానాంశం నిజమైన బహుమానం. మరి ప్రభువైన యేసుక్రీస్తునకు ఏది నిజమైన ఇష్టమైన బహుమానమో మనం జ్ఞాపకం చేసుకోవాలని, ఆ బహుమానాన్ని ప్రభువు కొరకు సిద్ధపరిచి తీసుకువెళ్ళాలని నేను కోరుతున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి మీకా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి మనం చూడగలిగితే, ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతులైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును. ప్రభువైన యేసుక్రీస్తు పుట్టినప్పుడు జ్ఞానులు వస్తూ వట్టి చేతులతో రాలేదు. వారు కొన్ని బహుమతులు తీసుకుని వచ్చారు. ఆ బహుమతులు ఏంటంటే బంగారము, సాంబ్రాణి, బోలము, అనగా విలువైనటువంటి మరి వస్తువులు వారు తీసుకొచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. జ్ఞానులు తెలుసు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోక రక్షకుడిగా జన్మించాడని, ఈ లోకాన్ని ఏలడానికి ఆయన పుట్టాడని. అయితే జ్ఞానుల హృదయంలో ఆయనకు ఏమి తీసుకొని రావాలని ఆలోచన చేసినప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి విలువైన వస్తువులు దేవుని కొరకు అర్పించాలని వారు భావించి తాము ఎరిగినటువంటి విలువైన బహుమతులను అనగా బంగారము, బోళము, సాంబ్రాణిని వారు తీసుకుని వచ్చి ప్రభువునకు సమర్పించారు. మనమిచ్చే బహుమానం అనేది ఎదుటి యొక్క స్థితిని బట్టి, స్థాయిని బట్టి మనం నిర్ణయిస్తూ ఉంటామని. మరి ప్రభువైన యేసుక్రీస్తునకు మనం ఇచ్చే బహుమానం మరి ఆయన స్థాయిని బట్టి మనం గమనించగలిగితే ఆయన స్థితి ఏంటి, ఆయన స్థాయి ఏంటి? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 వచనాలు మనం గమనించగలిగితే, ప్రభువైన యేసుక్రీస్తు తండ్రిని దేవునికి వారసునిగా ఈ భూమి మీదకి వచ్చాడని వ్రాయబడింది. ఆయన ఆది సంభూతుడిగా ఉన్నాడని కూడా వాక్యంలో తెలియపరచబడుతూ ఉంది. ఈ సృష్టికి కారణమైనటువంటి వాడు, ఆది సంభూతుడు, దేవునికి వారసుడైన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన స్థితిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన స్థితికి, ఆయన స్థాయికి తగ్గ బహుమానం మనం ఏమి ఇవ్వగలం? మరి జ్ఞానులు ఇచ్చిన బహుమానం అనేది ప్రభును తృప్తిపరచగలుగుతుందా? ఆయన మనసును గెలుచుకుంటుందా? ఒకసారి ఆలోచన చేయాలని నేను కోరుకుంటున్నాను. కానీ ఆ దినాన్ని జ్ఞానులు తమ దగ్గర ఉన్నటువంటి విలువైన బహుమానాలు అనగా లోక సంబంధంగా మనం చూసినప్పుడు అవి చాలా అద్భుతంగా విలువైనవిగా మనకు కనబడుతున్నాయి. కానీ ప్రభు దృష్టిలో వాటి స్థితి ఏంటో ఒకసారి మనం గమనించాలని కోరుతున్నాను. అదేవిధంగా మరి గొర్రెల కాపరులు కూడా ప్రభువైన యేసుక్రీస్తుని దర్శించారు. ఆయన పుట్టినప్పుడు గొర్రెల కాపరులకు ముందుగా తెలియపరచబడిన వర్తమానాన్ని బట్టి వారు యేసును దర్శించి వారు తమకు కలిగిన దానిలో నుండి తమ కానుకలు అర్పించారు. వారి దగ్గర ఏముంటాయి?
మరి గొర్రెలు ఉంటాయి అనుకుంటాను, వారు గొర్రె పిల్లను యేసుకి సమర్పించి ఉండొచ్చు ఒకవేళ. మరి ఈ దినం ప్రభుని యేసుక్రీస్తుని ఆరాధించడానికి, యేసు జన్మదిన మహోత్సవాన్ని జరపడానికి వెళుతున్నటువంటి నీవు ఏ బహుమానం తీసుకొని ప్రభు సన్నిధిలో ప్రవేశిస్తున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాను. నీవిచ్చే బహుమానం ఎలా ఉండాలో, దేవుడు కోరుకునే బహుమానం ఏంటనేది దేనికి వాక్యంలో రాయబడింది కనుక వాక్యాన్ని కనుక మనం ధ్యానం చేయగలిగితే నిజమైన శ్రేష్టమైన దేవునికి ఇష్టమైన బహుమానాన్ని తీసుకొని ఈ దినాన్ని దేవుని సన్నిధిలో నువ్వు ప్రవేశించడానికి అవకాశం ఉందని నేను తెలియపరుస్తున్నాను. మీకా గ్రంథములో 6వ అధ్యాయం 6వ వచనం చివరి భాగంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శించునా. దహన బలులు అనగా ఏడాది దూడలను దేవునికి అర్పించి దేవుని దర్శించగలమా అనగా దేవునికి కానుకగా ఏడాది దూడలు అంటే మరి పాత నిబంధన కాలంలో మనం గమనించినప్పుడు ఒక ఏడాది వయస్సున్న దూడను సమర్పించడం అంటే ఒక శ్రేష్టమైనటువంటి విలువైన అర్పణగా అది మనం గమనించగలుగుతాం. అనగా 1 year ఏజ్ ఉన్నటువంటి ఆ దూడ అనేది క్వాలిటీ వైజ్ ద బెస్ట్ క్వాలిటీ ఫర్ ఏ సాక్రిఫైస్. దేవునికి అర్పించడానికి అద్భుతమైన క్వాలిటీ కలిగిన ఒక అర్పణ నువ్వు ఇచ్చినట్లయితే అది దేవుణ్ణి తృప్తిపరచగలుగుతుందా అని వాక్యం ఈ దినాన్ని ప్రశ్నిస్తూ ఉంది. వ్యక్తులను బట్టి మనం క్వాలిటీ పెంచుతూ ఉంటాం. ఒక సాధారణమైనటువంటి ఒక స్త్రీకి బహుమానం మనం తీసుకువెళ్ళాలనుకుంటే ఒక కాటన్ చీర కొని తీసుకువెళ్తావేమో. అదే ఒక ఉన్నతమైనటువంటి ఒక స్త్రీకి బహుమానం తీసుకోవాలంటే ఒక పట్టు చీర తీసుకెళ్ళినటువంటి అలవాటు మనకు ఉంటుంది. అనగా స్థితిని బట్టి మనం క్వాలిటీ మారుస్తూ ఉంటాం. ఇదే నాన్ని ప్రభుని యేసుక్రీస్తునకు నువ్విచ్చేటువంటి కానుక మరి క్వాలిటీని బట్టి నువ్వు ఆలోచన చేస్తున్నావా? ఏడాది దూడ అంటే మరి ఒక క్వాలిటీ గురించి అది చూపిస్తూ ఉంది. రెండోదో చూస్తే మీకా గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉంది. వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగచేయన. వేల కొలది పొట్టేళ్ళు, వేలాది నదులంతా విస్తారమైన తైలము. ఇక్కడది క్వాంటిటీని అది చూపిస్తూ ఉంది. అంటే విస్తారమైనటువంటి కానుకలు, అధికమైనటువంటి స్థితిని కలిగినటువంటి కానుకలు కనుక నువ్వు సమర్పిస్తే ఆ క్వాంటిటీ ప్రభుని సంతోషపరుస్తుందా? మొట్టమొదటిది క్వాలిటీ, రెండవది క్వాంటిటీ. మూడవది చూస్తే మీకా గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనంలోని చివరి భాగంలో నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నిత్తున, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఇస్తున్నా. నువ్వు అతిగా ఇష్టపడేదానిని నువ్వు దేవునికి ఇస్తే అది దేవునికి సరిపోతుందా? మరి అబ్రహామును దేవుడు ప్రేమించి అతను కుమారుడు ఇచ్చాడు. ఆ కుమారుడు ఇస్సాకును బలిగా ఇమ్మని దేవుడు అడిగినప్పుడు అబ్రహాము నిస్సంకోచంగా ఆ కుమారుని బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అయితే దేవుడు ఆ బలిని స్వీకరించలే ప్రియులరా. కారణం ఏంటంటే దేవుడు కోరుకున్నది ఇస్సాకును బలి ఇవ్వడం కాదు, కానీ అబ్రహాం మనసున్నటువంటి సమర్పణను దేవుడు గమనించాలని కోరుకున్నాడు. నిజముగా దేవునికి ఇష్టమైనటువంటి బహుమానం, దేవుని తృప్తిపరిచే బహుమానం మరి నీ జ్యేష్ఠ కుమారుని నీ గర్భఫలాన్ని బలిగా ఇవ్వడం కాదు, కానీ ఇవ్వగలిగే మనసును దేవుడు గమనిస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. మరి ఇచ్చేటువంటి బహుమతులు మరి క్వాలిటీని దేవుడు చూస్తున్నాడా, క్వాంటిటీని దేవుడు చూస్తున్నాడా, లేకపోతే నీకున్న వాటిలో నువ్వు ప్రేమించే వాటిని దేవుడు కావాలని కోరుకుంటున్నాడా? ఇవేమీ కాదు, కానీ దేవుడు కోరుకునేటువంటి ఆ బహుమానం అనేది చాలా సింపుల్ గిఫ్ట్. చెప్పాలంటే మనం ఇవ్వగలిగింది, దేవుడు స్వీకరించగలిగింది చాలా సులువైనది. ఇవన్నీ కాదు, దేవుడు ఏదైతే ఇష్టపడుతున్నాడో అది వాక్యం ద్వారా అర్థం చేసుకొని అది దేవునికి సమర్పించగలిగితే నిజంగా అది దేవుడిని సంతోషపరుస్తుందని మీకు నేను తెలియపరుస్తున్నాను. పాత నిబంధన కాలంలో మరి దేవునికి ఇష్టమైన అర్పణలుగా మరి దహన బలులు అయితేనేమి, మరి కోడి దూడలను, విస్తారమైన తైలమును, గర్భఫలమైనటువంటి బహుమానాల్ని దేవునికి ఇవ్వడం అనేది అలవాటు. అది దేవుడిని సంతృప్తిపరిచింది. ప్రభుని యేసుక్రీస్తు లోకంలోకి వచ్చిన తర్వాత ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయనకిచ్చే బహుమాన విషయంలో పాతకాలంలో ఇంకా ఉండిపోతే అది సబబైన విషయం కాదు, కానీ ప్రభుని యేసుక్రీస్తునకు ఏది ఇష్టమో ఎరిగి ఆ బహుమానం ఇవ్వడం అనేది అది శ్రేష్టమైనది, ప్రభువును మెప్పించేది, సంతోషపరిచేదని నేను తెలియపరుస్తున్నాను. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వాక్యాన్ని ఒక్కసారి మనం ధ్యానం చేయగలిగితే, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకుంటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. 3 విషయాలు దీనికి వాక్యం ప్రస్తావించబడ్డాయి. 1 న్యాయము, 2 కనికరము, 3 దీనత్వము. అనగా జస్టిస్, మెర్సీ అండ్ హ్యూమిలిటీ. ఈ 3 అంశాలు మన జీవితంలో మనం కలిగి ఉండి వాటిని కనుక ప్రభువునకు సమర్పించగలిగితే అవి నిజంగా ప్రభువును మెప్పించేటువంటి బహుమానాలుగా ఉంటాయని ఈ దినాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటిగా మనం చూడగలిగితే ప్రియులరా, న్యాయం అనేది
దేవునికి ఇష్టమైనది. ఎందుకంటే ఆయన న్యాయవంతుడు, నీతిమంతుడు. ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి ఏది ఇష్టమో అది దేవుడు మనకి ఇచ్చాడు. మనకి ఏది ఇవ్వబడిందో అది తిరిగి మన నుంచి దేవుడు కోరుకుంటున్నాడు. చాలా సింపుల్ లాజిక్. ఆయన నీతిమంతుడు, మన నీతిమంతుడు తీర్చిదిద్దాడు. ఆయన కనికరం కలిగిన వాడు, మనం కనికరం కలిగిన వారిగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన దీనత్వం కలిగిన వాడు, మన దీనత్వాన్ని కలిగి ప్రభువుని సేవించాలని ఆయన కోరుకుంటున్నాడు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 20-21 వచనాలు ఒకసారి చూద్దాం. నీతి మార్గమునందును న్యాయ మార్గములందును నేను నడుచుచున్నాను. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేదును, వారి నిధులను నింపుదును. దేవునికి ఇష్టమైనటువంటి నీతి మార్గములో, న్యాయ మార్గంలో ఎవరైతే నడుస్తూ ఉంటారో అట్టి వారిని ప్రభు అంటున్నాడు, నన్ను ప్రేమించేవారు నా మార్గాన్ని అనుసరిస్తారు, ఆ ప్రకారంగా నడుచుకునే వారిని నేను ఆస్తికర్తలా చేస్తానని దీనికి వాక్యం వాగ్దానం చేస్తుంది. ఇది నాలో అనేక మంది ఆస్తి సంపాదించడం కోసం, ఐశ్వర్యం సంపాదించడం కోసం నీతిని తప్పి, న్యాయము తప్పి, అక్రమమైన మార్గంలో దేవునికి విరుద్ధంగా జీవిస్తున్న వారు లోకంలో అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అట్టి వారిని ఇష్టపడడం లేదు. ఒకవేళ అలాంటి మనసు కలిగి కనుక ఈ దినాన్ని నువ్వు క్రిస్మస్ వేడుకలోనికి, క్రీస్తు జన్మదిన మహోత్సవంలోనికి కనుక ప్రవేశిస్తూ ఉంటే నువ్వు తీసుకొచ్చే బహుమానం దేవునికి ఇష్టమైనది కాదని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. నిజమైన ఇష్టమైన బహుమానం అంటే నువ్వు నీతిగా, న్యాయంగా ఈ లోకంలో నడుచుకుంటూ ప్రభువును ప్రేమించే స్థితిలో నీవు ఉంటే అది నిజమైన దేవుని సంతృప్తిపరిచేటువంటి బహుమానమని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నిర్గమాకాండము 23వ అధ్యాయం 8వ వాక్యాన్ని మనం గమనించగలిగితే, లంచము తీసుకొనకూడదు, లంచము దృష్టి గలవానికి గుడితనము కలుగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. నీతి తప్పి, న్యాయము తప్పి లంచము తీసుకునే మనస్సు కలిగిన వారు గుడ్డితనాన్ని కలిగి ఉండి నీతిమంతులను చెరిపేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారని దానికి వాక్యం తెలియపరుస్తుంది. అనగా లంచమును ప్రేమించి నీతిని, న్యాయాన్ని మరి విడిచిపెట్టేటువంటి మనుషులు ఈ లోకంలో అనేక మంది ఉంటున్నారు. ఒకవేళ నీ స్థితి అలాంటిది కనుక అయినట్లయితే మీ పరిస్థితిని మార్చుకోవాలి. దేవుడు నీతి న్యాయాలను ప్రేమించేటివాడు. ఆయన ప్రేమించిందని నువ్వు ప్రేమించడమే యేసయ్య కోరుకుంటున్న నిజమైన బహుమానం అని మీరు తెలియపరుస్తున్నాను. సామెతల గ్రంథము 17వ అధ్యాయం 8వ వాక్యాన్ని మనం చూడగలిగితే, లంచము దృష్టికి మాణిక్యము వలె ఉండును, అటువాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించును. లంచం అనేది మనుషుని దృష్టికి మాణిక్యం వలె ఉంటుందట. అనగా రమ్యముగా ఉంటుంది, అందముగా ఉంటుంది. నీతి నిజాయితీలతో సంపాదించినటువంటి ఆస్తిపాస్తుల కంటే లంచము ద్వారా అక్రమంగా సంపాదించే ఆస్తిపాస్తుల మీద ఎక్కువ మక్కువను కలిగి ఉంటారు. కారణం ఏంటంటే అది రమ్యంగా ఉంటుంది, ఇష్టంగా ఉంటుంది, మనకి అది ఆశీర్వాదకరంగా అనుభవించడానికి అవకాశం ఉందని అనుకునేవారు చాలామంది ఉన్నారు పిల్లరా. అయితే అది నీ జీవితాన్ని దేవుని నుంచి దూరం చేసేస్తూ ఉంది. దేవునికి అది సంతోషం ఎంత మాత్రమో కాదు. ఈ దినాన్ని నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమించేటువంటి బిడ్డగా ఉన్నట్లయితే నీ జీవితాన్ని మార్చుకోవాలి. ఒక నీతి జీవితంగా, న్యాయమైన జీవితంలోనికి నీ మార్గాన్ని సరిచేసుకుని నడిపించుకోవాలని నేను ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తున్నాను. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 4వ వచనంలో రాయబడింది, లంచము తీసుకునే వాళ్ళ వలన దేశం పాడవుతుందని ఆ వాక్యం రాయబడడం మనం చూస్తున్నాం. లంచగొండితనం అనేది, లంచము తీసుకునే స్వభావం అనేది నిన్నే కాదు నీ దేశాన్ని కూడా పాడు చేస్తోంది. ఇది నాన్ని మనం దేశము కోసం ప్రార్థించే వారంగా ఉండాలి. దేశాన్ని జీవ మార్గంలోనికి నడిపించే వారంగా ఉండాలి. అట్టి పరిస్థితిలో ఉండాల్సినటువంటి నీవు దేశాన్ని పాడు చేసినటువంటి నీతి తప్పిన మార్గం ఉన్నట్లయితే అది ప్రభువును ఏ విధంగానూ సంతోషపరుస్తానని మీకు నేను ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను. లూకాసు వార్త 6వ అధ్యాయం 39వ వాక్యం రాయబడింది, ఒక గుడ్డివాడు మరొక గుడ్డివానికి దారి చూపించలేడు. దేవుని బిడ్డని ప్రతి ఒక్కరు కూడా లోకానికి వెలుగుగా ఉన్నారు. అనగా చీకటిలో ఉన్న వారికి మార్గము చూపించినటువంటి ఒక వెలుగుగా నేను దేవుడు ఏర్పాటు చేస్తే ప్రభువు కొరకు జీవిస్తూ ప్రభు కొరకు సాక్షులుగా ఉండడం అనేది దేవునికి ఇష్టమైన నిజమైన బహుమానం అని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు దేవునికి ఇచ్చే బహుమానం ఏంటంటే నీతిగా, న్యాయంగా నువ్వు నడుచుకోవడం. నీతి న్యాయాలనేవి దేవునికి ఇష్టమైన బహుమానం. రెండవ బహుమానం గురించి మనం ఆలోచన చేస్తే, మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వాక్యంలో మనం చూసినప్పుడు రెండవ మాట మనకు కనిపిస్తుంది. కనికరం గురించి అక్కడ ప్రభు మాట్లాడడం మనం చూస్తున్నాం. కనికరం అనేది దేవునికి ఎంతో ఇష్టమైనది. ఆయన కనికరం కలిగినటువంటి దేవుడు, కృప కలిగిన దేవుడు. ఇది నాన్న నీవు దేవుణ్ణి ప్రేమించేవాడుగా ఉన్నట్లయితే, దేవుని బిడ్డగా నువ్వు గుర్తించబడుతుంటే నీలో ఆయనకున్న కనికరము కలిగి ఉండాలని ఆయన కోరుతున్నాడు. ఎప్పుడైతే నిజమైన కనికరం నువ్వు కలిగి దేవుని కనబడతావో అది ఆయనకి ఇష్టమైన బహుమానంగా ఆయన గుర్తిస్తాడని మీకు నేను తెలియపరుస్తున్నాను. మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వాక్యం మనం గమనించగలిగితే, నేను కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అని ప్రభువు యేసుక్రీస్తు తెలియపరచబడిన మాటను మనం జ్ఞాపకం చేసుకోవడానికి అవకాశం ఉంది. పిల్లరా,
ప్రభు బలిని ఇష్టపడేవాడు కాదు, బలిని కోరుకునేవాడు కాదు, కానీ కనికరాన్ని కోరుకున్నవాడు. నీ హృదయంలో కనికరం కలిగి ఉండాలని ఆయన ఎంతగానో ఆశపడుతున్నటువంటి దినాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. కనికరం అంటే ఏంటంటే లవ్ పీపుల్ హూ డోంట్ లవ్ యూ, కేర్ పీపుల్ హూ డోంట్ కేర్ యూ. అనగా నిన్ను ప్రేమించిన వారిని కూడా నువ్వు ప్రేమించగలడమే నిజమైన కనికరం. నిన్ను లెక్క చేయని వారిని నువ్వు పట్టించుకొని వారి గురించి ప్రయాసపడడమే నిజమైన కనికరం. ప్రభువు ఆ ప్రకారంగా చేశాడు. తనని ద్వేషించే వారిని కూడా ప్రేమించగలిగిన మనస్సును ఆయన కలిగి ఉన్నాడు. తన లెక్క చేయని వారిని కూడా ఆయన పట్టించుకొని ఆయన వారి విషయంలో మరి సహాయం చేసిన విధానం మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్తలో 9వ అధ్యాయం 12వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, రోగులకే గాని ఆరోగ్యము కలవారికి వైద్యుడు అక్కరలేదు కదా, అయితే నేను పాపులను పిలవచ్చితిని కానీ నీతిమంతులను పిలవరాలేదు అని. రోగులకే వైద్యుడు అవసరం కానీ అన్ని బాగున్న వాళ్ళకి వైద్యుడు అవసరం లేదు. అదేవిధంగా నిన్ను ప్రేమించే వారిని నువ్వు ప్రేమించిన వాళ్ళ ప్రయోజనం లేదు. నిన్ను ప్రేమించిన వారిని కనుక నువ్వు ప్రేమిస్తే నీ యొక్క ప్రేమ వారిని బ్రతికిస్తుంది, వారిని ప్రేమమూర్తులుగా మార్చేస్తుంది. అదేవిధంగా నిన్ను పట్టించుకున్న వారిని నువ్వు పట్టించుకోవడం అనేది మనుషులందరూ చేసినటువంటి కార్యమే. కానీ ప్రభు నేర్పిన వాక్యం ఏంటంటే నిన్ను కేర్ చేయని వాళ్ళని నువ్వు జ్ఞాపకం చేసుకొని వారి గురించి ప్రార్థన చేస్తూ వారిని పట్టించుకుంటూ వారి క్షేమం కొరకు కనుక నువ్వు ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం అనేది నిన్ను దేవునికి మరింత దగ్గరగా చేస్తుంది, మనుషులు నిన్ను ప్రేమించేవాడుగా మారుస్తుంది అని నేను తెలియపరుస్తున్నాను. కనుక ప్రభు తనకు తిరిగి ఏమొస్తుందని ఎప్పుడు ఆలోచన చేయకుండా తన ప్రేమను కనికరాన్ని అనేక మంది పంచాడు, ఆ మనసుని కలిగి ఉన్నాడు. ఇదైనా నువ్వు ఆ ప్రకారంగా ఇతరుల నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా కనుక నీ ప్రేమను ఇతరులకు పంచగలిగితే ఆ కనికరం అనేది దేవునికి ఎంతో ఇష్టమైన బహుమానం ఉంటుందని నేను తెలియపరుస్తున్నాను. దేవుని చేత క్షమించబడిన నీవు ఇతరులను క్షమించే మనసును కలిగి ఉండాలి. అనగా చాలాసార్లు మనం చేసిన తప్పిదాలను బట్టి మనం క్షమించబడాలని కోరుకుంటాం. అదే మన విషయంలో ఎవరైనా తప్పు చేస్తే వారిని క్షమించడానికి చాలా ఆలోచన చేస్తూ ఉంటాం. పిల్లరా, ప్రభు మనసు ఏంటంటే నువ్వు ఏ విధంగా అయితే ప్రభువు చేత కనికరించబడుతున్నావో, ఏ విధంగా ప్రభువు చేత క్షమించబడుతున్నావో నీ ఎదుటి ఉన్న వారిని ఆ ప్రకారంగా క్షమించగలిగే మనసు ఉండడమే నిజమైనటువంటి కనికరం. అవును, మనుషులు తప్పకుండా పొరపాట్లు చేస్తారు, తప్పులు చేస్తారు. నీ ఎడల ఎవరైనా తప్పిదం చేసినట్లయితే ప్రభు యొక్క మనస్సు కలిగిన నీవు వారిని క్షమించగలిగితే ప్రభుకు నువ్విచ్చే నిజమైన బహుమానం అదని ఇది మీకు నేను తెలియపరుస్తున్నాను. దేవుడు చాలాసార్లు నువ్వు పొరపాటు చేస్తున్నా చూసి చూడకుండా విడిచిపెడుతున్న సందర్భాలను నువ్వు గమనించాలి. నీ జీవితంలో నువ్వు చేసిన ప్రతి తప్పు కనుక నీకు పనిష్మెంట్ ఉంటే, నువ్వు చేసిన ప్రతి పొరపాటుకి దేవుడు నేను శిక్షిస్తూ ఉంటే ఈ దినాన్ని నువ్వు జీవించగలిగి ఉండడం అసంభవం అనేది. కానీ అదే నీ ఎడల తప్పుదం చేసిన వారిని గురించి ఒకసారి ఆలోచన చేస్తే ఎన్నిసార్లు వారిని నువ్వు పాయింట్అవుట్ చేయడం ప్రయత్నం చేస్తున్నావు. ప్రతి విషయంలో వారిని ఇబ్బంది పడే పరిస్థితిలో నీవు ఉన్నట్లయితే దినాన్ని ప్రియులరా, దేవుని యొక్క కనికరాన్ని కలిగిన నీవు ఏ విధంగా క్షమించబడుతున్నావో ఇతరులు ఆ విధంగా క్షమించగలగాలి. ఏ విధంగా దేవుడు నిన్ను ఓవర్లుక్ చేస్తున్నాడో కొన్ని సందర్భాల్లో ఇతరులు కూడా నువ్వు ఓవర్లుక్ చేసి వారిని ఫాల్ట్స్ పట్టుకోకుండా వారిని ప్రేమించగలిగిన మనసును నువ్వు కలిగి ఉండాలని నేను కోరుతున్నాను. చాలా సందర్భాల్లో మనం పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళి అక్కడ ఖరీదైన భోజనం చేస్తాం, చాలా ఎక్కువ బిల్ పే చేస్తాం, బయటకు వస్తాం. కానీ బయట మెట్ల దగ్గర ఉన్నటువంటి ఒక బెగ్గర్ నేను సహాయం ఇవ్వమని అడుగుతుంటే కనీసం పట్టించుకోకుండా వెళ్ళిపోయే వ్యక్తులు అనేక మంది ఉంటారు. నిజమైన కనికరం కలిగిన మనసు మనకు ఉంటే అనుకోవాలి, అరే లోపల ఖరీదైన భోజనం తిన్నానే, భోజనం లేక బాధపడుతున్న వ్యక్తికి కొంత సహాయం అని నేను చేయలేనా అనే మనసు నీకు వచ్చిందంటే ప్రభు యొక్క కనికరము ప్రేమ నీలో పనిచేస్తూ ఉందని అర్థం. ఇది నేను చెప్పేది కేవలం ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలాంటివి అనేకమైనవి మన జీవితంలో సంభవిస్తూ ఉంటాయి. నిజంగా దేవుడిని ప్రేమించేవారు ఆ ప్రకారంగా ఇతరులను కనికరించేవారుగా ఉండాలి. అది దేవుడిని నిజంగా సంతోషపరుస్తుంది, ఆయనకి తృప్తినిస్తుంది. నువ్విచ్చే నిజమైన బహుమానం అదే అని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. కనుక మొట్టమొదటిగా నీతి న్యాయం ఉండడం అనేది దేవుడికి ఇచ్చే బహుమానం. రెండవదిగా దేవుడు కలిగిన కనికరాన్ని నీవు కలిగి ఉండి ఇతరులను ప్రేమించడం అనేది దేవునికి ఇష్టమైనటువంటి రెండవ బహుమానం. మూడవది మనం చూసినప్పుడు మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వాక్యంలో వ్రాయబడిన మరొక మాట ఏంటంటే దీన మనస్సు కలిగి ప్రవర్తించడం అని. దీన మనస్సు అంటే తనను తగ్గించుకుంటూ దేవుని ఎదుట కనపరచబడడం అనేది. చాలా సందర్భాల్లో ఈ లోకంలో మనం చూసినప్పుడు మనుషులు దీనత్వాన్ని కోల్పోతున్న వారిని మనం గమనిస్తున్నాం. మనుషుల హృదయాల్లో, మనుషుల తలంపులో దీనత్వం అనేది లేకుండా జీవిస్తున్న దినాల్లో మనం ఉన్నాం. దీనత్వం అంటే మాటల ద్వారా దీనత్వాన్ని కనపరచడం కాదు, నీ హృదయంలో, నీ ఆలోచనలో దీనత్వాన్ని కలిగి ఉండడం. కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు, అయ్యా నేను మట్టి వంటి వాడిని, నేను పెంటకుప్ప లాంటి వాడిని, నేను ధూళి లాంటి వాడిని, దుమ్ము లాంటి వాడిని అంటారు. నేను అంటాను, వాస్తవానికి ఆ మాటలు అనేవి నీలో ఉన్న గర్వాన్ని సూచిస్తూ ఉన్నాయి. నువ్వు మనుషుల ఎదుట నువ్వు మాట్లాడుతున్న మాటలు అనేవి
నిన్ను తగ్గించుకుంటున్నాను అని ఎదుటివారు కనిపించడానికి నువ్వు మాట్లాడుతున్నావు. వాస్తవానికి అది నిన్ను తగ్గించుకోవడం కాదు, నువ్వు గర్వంతో పలికే మాటలు. జ్ఞాపకం చేసుకోండి, ప్రభు చెప్పాడు, నేను శ్రేష్టమైన వారసునిగా ప్రభుని చేస్తే నేను దుమ్ము ధూళినని ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు? అది నిజంగా దేవుని మహిమపరచడం కాదు పిల్లరా. ఆ తగ్గింపు అనేది నీ మాటల్లో కాదు, నీ హృదయంలో ఉండాలి, నీ తలంపుల్లో ఉండాలి. ప్రభు, నేను కేవలము నిమిత్తమాత్రుడిని, నేను తక్కువ వాడిని నువ్వు దేవుని ఎదుట కనుక నిన్ను కనపరచగలిగితే అది నిజమైన దీనమైన మనస్సు. నీ మాటలలో ప్రయోజనం లేదు అనే సత్యాన్ని ఇది నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి దేవుడు దీనత్వాన్ని కోరుకుంటున్నాడు, తగ్గింపును కోరుకుంటున్నాడు. నీ జీవితంలో నీకున్న సమస్తము కూడా దేవుని వలన కలిగినవి. నీకున్నవేవి నీ సొంతం కాదు, దేవుడు నీకు ఇచ్చిందే నీ సొంతం. దేవుడు నీకేమి ఇచ్చాడు? దేవుడు నీకు ఇచ్చేవి ఈ లోకానుసారమైన ఉంటవి, ఆత్మానుసారమైనవి ఉంటాయి. నువ్వు దేవుని, ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికితే ఈ లోకంలో నీకు ఏది కావాలన్నా దేవుడిని నీకు ఇస్తానని వాగ్దానం చేశాడు. నువ్వు దేవుని బిడ్డగా ఉండి దేవుని పక్షాన్ని నడుస్తూ ఉంటే ఈ లోక సంబంధమైన ప్రతి అవసరత దేవుడు నీకు తీరుస్తాడు. అయితే ఈ లోకంలో ఉన్నంతకాలము అవి నీకు పనిచేస్తాయి, ఈ లోకాన్ని విడిచిన తర్వాత అవి నీతో రావు. కానీ దేవుడు ఆత్మానుసారంగా నీకు ఇచ్చిన సమస్తము కూడా నీతో పాటు శాశ్వతంగా ఉండిపోయేవి. నీ హృదయంలో, నీ ఆలోచనలో, నీ తలంపుల్లో నీవు కలిగిన దీనత్వం అనేది నేను పరలోక రాజ్యానికి దగ్గర చేస్తుంది, వారసునిగా నిన్ను నియమిస్తుంది. దీన మనస్సు అనేది ఎప్పుడైతే నువ్వు కలిగి ఉన్నావో దేవుడిచ్చినటువంటి శాశ్వతమైన దీవెనలు, ఆశీర్వాదములు నువ్వు స్వతంత్రించుకునే అవకాశాన్ని కలిగి ఉంటుందని దేవుని ప్రేమతో నీకు నేను తెలియపరుస్తున్నాను. దేవుడు మనకి ఏదైతే అనుగ్రహించాడో ఆ సామర్థ్యాన్ని మనం ఉపయోగించి దేవుని కొరకు మనం పనిచేయాలి, దేవుని కొరకు మనం నిలబడాలి. మనకు లేని దాని కొరకు ప్రాకులాడకూడదు, లేని దాని కొరకు మనం ప్రయాసపడకూడదు. కానీ దేవుడు మనకి ఏమి ఇచ్చాడో, ఎంత ఇచ్చాడో మనకున్న దానిలో మనం నమ్మకంగా ఉంటూ దేవుని ఎదుట మనం కనిపెడుతూ ఉండాలి. అది నిజమైనటువంటి దీనత్వం. కొన్నిసార్లు ఈ లోకంలో మనం గమనించినప్పుడు ఆస్తి ఐశ్వర్యం కలిగి ఉన్నతమైన స్థితిలో జీవిస్తున్న వారు తక్కువ స్థాయికి వెళ్ళిన వారితో కలిసి మనం తిరుగుతూ ఉంటే, అబ్బా ఎంత తగ్గించుకున్నారండి, ఎంత దీనత్వం అండి అంటాం. పిల్లలు గమనించండి, ఆస్తి ఐశ్వర్యాలు కలిగిన వారు తక్కువ స్థాయిలో వారితో కలిసి తిరగడం అనేది అది కేవలం దీనత్వం ఎంత మాత్రమే కూడా కాదు. అది బాహ్య సంబంధంగా కనబడేది తప్ప నిజమైనటువంటి దీనత్వం అనేది ప్రభువు కొరకు నువ్వు ఎలా నిలబడ్డావు అనేది, ప్రభు కొరకు నువ్వు ఏ విధంగా పనిచేస్తున్నావు అనేది, లోక సంబంధంగా నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా ప్రభు కొరకు నువ్వు ఏ విధంగా సమర్పణతో నిలబడ్డావు అనేదే నిజమైనటువంటి దీనత్వాన్ని అది కనపరుస్తుంది. అనగా నీకు ఎన్ని ఉన్నా, ఈ లోకంలో ఆస్తి ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, అధికారం ఉన్నా, దేవుని సన్నిధిలో నువ్వు సమర్పణతో నిలబడగలిగితే, దేవుని కొరకు నిజాయితీగా నిలబడగలిగితే, దేవుని యొక్క సాక్షిగా నువ్వు వాడబడుతూ ఉంటే అది నిజమైనటువంటి దీనత్వం అని ఇది నన్ను జ్ఞాపకం చేస్తున్నాను. తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు దేవుని కొరకు నిలబడిన వారు స్థితి మారి, స్థాయి మారిపోతే దేవుణ్ణి మరిచిపోయి తిరిగేవారు అనేక మంది లోకంలో మనకు కనబడుతున్నారు. ఇక్కడ గమనించండి, ఏదైనా నీవైతే అలా ఉండకూడదని నేను ప్రేమతో మనం చేస్తున్నాను. ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుని సన్నిధిలోకి ప్రవేశిస్తున్న నీవు దేవుని కొరకు తీసుకొని వెళ్ళగలిగే మరొక బహుమానం ఏంటంటే దీన మనస్సును నువ్వు కలిగి దేవుని సన్నిధిలోనికి ప్రవేశించడం. అది దేవునికి ఇష్టమైన నిజమైన బహుమానం అని మీకు నేను తెలియపరుస్తున్నాను. దేవునికి ఇష్టమైన బహుమానాల గురించి దేనికి వాక్యంలోనే స్పష్టంగా వ్రాయబడింది. 1 న్యాయము, 2 కనికరము, 3 దీనత్వము. ఉత్తమమైన బహుమానాలుగా దేవుడు వాటిని కోరుకుంటున్నాడు. అవి నీ నుంచి దేవుడు ఆశిస్తున్నాడు. ఇదనాన్ని వాటిని తీసుకొని దేవుని సన్నిధిలో నువ్వు ప్రవేశించగలుగుతావా? దేవుని కొరకు నువ్వు ఆ విధంగా సిద్ధపడగలుగుతావా? దేవుడు మన నుంచి ఏం కోరుకున్నాడో వాటిని దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుక మనం అనుగ్రహించబడిన వాటిని మనం పొందుకొని ఆశీర్వదించబడుతూ మనం ఏదైతే అనుభవిస్తున్నామో వాటిని తిరిగి దేవునికి కానుకగా, బహుమానంగా సమర్పించాలని తెలియపరుస్తున్నాను. మొట్టమొదటి మనం చూసినప్పుడు న్యాయ గురించి ఎలాగో రాయబడి ఉంది. మత్తయి సువార్త 12వ అధ్యాయం 18వ వాక్యాన్ని చూడగలిగితే, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణమునకు ఇష్టమైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మ ఉంచెదను, ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయను. ప్రభువు యేసుక్రీస్తు గురించి చెప్పబడిన మాట మనం గమనిస్తే, ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయను. కారణం అంటే న్యాయం అనేది దేవుడు ప్రేమించేటువంటి ఇష్టమైన కార్యం. ఆ న్యాయాన్ని ప్రచురం చేయడానికి ప్రభువు యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడు. కనుక ఈ దినాన్ని నీవు నీతిగా, న్యాయంగా జీవించాలని ఆయన కోరుకోవడంలో తప్పు లేదు కదా. ఆయనకి ఇష్టమైన వాటిని మనము ఆచరిస్తూ, వాటిని జరిగిస్తూ ఆయన సన్నిధిలో ప్రవేశించడం అనేది ఆయనకు ఎంతో ఇష్టమైన కార్యంగా కనబడుతోంది. రెండవది చూస్తే లూకాసు వార్త 1వ అధ్యాయం 50వ వాక్యంలో ఈ విధంగా రాయబడింది, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. దేవుడు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో అట్టి వారిల్ల ఆయన కనికరం చూస్తాడని వాక్యంలో రాయబడి ఉంది. ఇది నా పిల్లరా, ప్రభువు కనికరం చూపించినటువంటి దేవుడు.
ప్రభువుని ప్రేమించే నీవు నీ హృదయంలో కూడా కనికరమ కలిగి ఉండి ఈ లోకంలో ఉన్న మనుషులను ప్రేమిస్తూ వారిని ఆదరిస్తూ దేవుని ప్రేమను గనక వారిని నువ్వు కనపరచగలిగితే నిజంగా నువ్వు దేవునికి ఇష్టమైన బహుమానాన్ని ఆయనకి ఇస్తున్నవన్నీ ఆయనను గుర్తించగలిగే అవకాశం ఉంది. పిల్లరా, మన లోకములో మనుషులకు గుర్తింపును కాదు, దేవుని గుర్తింపును పొందుకోవాలి. ఈ లోకంలో మన ఇచ్చినటువంటి గిఫ్ట్స్ అయితే మనుషులు సంతోషపెడతాయి, కానీ లోకంలో చేసిన క్రియలు దేవుని సంతోషపరుస్తాయి. కానీ నిజమైన బహుమానం దేవునికి సంతోషం కలిగించే బహుమానం ఉండాలని నేను కోరుతున్నాను. మూడోది మనం గమనించినప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వాక్యాలు మనం చూడగలిగితే, తన్ను ఎందరు అంగీకరించారో వారికి అందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాను. ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచి దీనమైన మనసుతో ఉంటారో అటు వారికైనా తన పిల్లలు అవ్వడానికి అధికారాన్ని అనుగ్రహించాడట. అనగా దేవుని యొక్క వారసుగా నీవు ఉండాలంటే దేవుని యొక్క దీనత్వాన్ని నీ హృదయంలో కలిగి ఉండి ఆయన కొరకు జీవిస్తూ ఆయన విశ్వాసంలో కొనసాగాలి. కనుక న్యాయము, కనికరము, దీనత్వం అనేది దేవునికి ఇష్టమైనటువంటి నిజమైన బహుమానాలు. దేవుని యొక్క సన్నిధిలోనికి ఆరాధనకు వెళ్తున్న నీవు ఈ బహుమానాలను సిద్ధపరచుకొని ఆయన సన్నిధిలో ప్రవేశించి ఆయనకి ఇష్టమైనటువంటి కానుకలను కల్పించి నీ దీవెనలు పొందాలని ఆయన ఇచ్చిన అద్భుత ఆశీర్వాదాలు నీకు, నీ కుటుంబానికి నువ్వు సంపాదన కోరుతున్నాను. కనుక ఈ దినాన్ని అట్టి ఆశీర్వాదములు దేవుడికి అనుగ్రహించిన గాక. హ్యాపీ క్రిస్మస్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి పరిశుద్ధుడా, నీ సర్వశక్తుల నామానికి స్తోత్రాలను నా తెలియపరుస్తున్నాను. ఏదైనా తండ్రి, ఈ లోకములో విలువైన వాటిని బహుమానాలు తీసుకునే అలవాటున్న మనుషులైనా నీ సన్నిధిలోనికి ఏ బహుమతులు తీసుకొని రావాలో నీ వాక్యం ద్వారా నేర్పించారు. లోకంలో విలువైనవి, విస్తారమైనవి కానుకలు అనేకం ఉన్నప్పటికీ అవేమి నువ్వు తృప్తిపరచలేవు ప్రభా. అయితే నీవు కోరుకున్నటువంటి బహుమానాన్ని మేము నీ సన్నిధిలో తీసుకుని వస్తే వాటి వలన గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాయని నీవు తెలియపరిచిన వాక్యాన్ని నా తెలియపరుస్తున్నాను. వాక్యాన్ని బిడ్డల తండ్రి యేసయ్య వారి హృదయాలను, తలపులను, ఆలోచనలను సరిచేసుకొని నీవు కోరుకున్నటువంటి నీతిని, న్యాయమును, కనికరమును, దీనత్వమును కలిగి ఉండి తద్వారా తండ్రి నీ దీవులు పొందుకోలాగన నీ పరిశుద్ధ సన్నిధిలో ప్రవేశించాలని, నీ కృపను వారు సంపాదించుకోవాలని కోరుతూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మా అడ్రస్ 1-19 చర్చ్ క్యాంపస్, మెయిన్ రోడ్, కృష్ణపాలెం, గోకవరం 533286, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9347353535. ఇది ఏ దర్శనం, నీటి సంఘ దర్శనం. ఓ సంఘమా, ప్రియ సంఘమా, ప్రభు యేసు దర్శనం పరికించుమా. ఓ సంఘమా, ప్రియ సంఘమా, ప్రభు యేసు దర్శనం పరికించుమా.